హాయ్, ఇవాళ మనం కొలనోస్కోపీ కోడింగ్ గురించి తెలుసుకుందాము. అది స్క్రీనింగ్గా, డయాగ్నోస్టిక్గా, థెరప్యూటిక్గా చూసుకోవాలి. స్క్రీనింగ్ అయితే కమర్షియల్ పేయర్స్కి 45378 ఇవ్వాలి. అదే మెడికేర్ అయితే G0105, G0121 ఇవ్వాలి. బేస్డ్ ఆన్ రిస్క్, హై రిస్క్, నాట్ అట్ హై రిస్క్ అనమాట. తర్వాత డయాగ్నోస్టిక్ అంటే స్క్రీనింగ్ ఎప్పుడు ఇస్తాము? పేషెంట్కి ఏ ప్రాబ్లం లేదు కానీ పర్సనల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, కొలోరెక్టల్ నియోప్లాసం ఉంటే అప్పుడు స్క్రీనింగ్ ఇస్తాం. తర్వాత డయాగ్నోస్టిక్ అంటే పేషెంట్కి సమ్ అబ్డామినల్ పెయిన్ ఉంది, సమ్ బ్లీడింగ్ ఉంది, ఏదో ఒక డయాగ్నోసిస్తో వస్తున్నాడు అండ్ జస్ట్ కొలనోస్కోపీ చేస్తే కరెక్ట్గా ఏమీ లేదనుకోండి, కనుక్కున్న ఏం లేదు, డయాగ్నోసిస్ ఏం కాలేదు, దాన్ని డయాగ్నోస్టిక్ కొలనోస్కోపీ అంటారు. ఈ తర్వాత థెరప్యూటిక్ అంటే ఏంటి? కొలనోస్కోపీ చేయగా ఏమైనా పాలిప్స్ ఉంటే పాలిపెక్టమీ చేస్తున్నాడా, స్ట్రిక్చర్ ఉంటే బెలూన్ డైలేషన్ చేస్తున్నాడా, ఏదైనా బ్లీడింగ్ ఉంటే ఇంజెక్షన్ ఇచ్చి ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తున్నాడా, దీన్ని బట్టి దాన్ని థెరప్యూటిక్ అంటారు. సో పాలిపెక్టమీలో చూడండి, మీకు ఒక పాలిప్ తీస్తున్నాడా, నంబర్ ఆఫ్ పాలిప్స్ తీస్తున్నాడా, అది సేమ్ టైప్ ఆఫ్ టెక్నిక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్గా చూడాలి. ఒకే పాలిప్ ఒక్క టెక్నిక్ అంటే కోల్డ్ బయాప్సీ ఫోర్సెప్స్తో పాలిప్ తీస్తున్నాడు అంటే ఒకటే సిపిటీ ఇస్తాము, ఓకేనా? ఎందుకంటే కొలనోస్కోపీ బయాప్సీ సింగిల్ ఆర్ మల్టిపుల్కి 45380 ఇస్తాం. అదే 2 డిఫరెంట్ పాలిప్స్ 2 డిఫరెంట్ సైట్స్లో ఉన్నాయి, ఒకటి కోల్డ్ ఫోర్సెప్స్ తోటి తీస్తున్నాడు, ఒకటి హాట్ ఫోర్సెప్స్ అంటే 2 డిఫరెంట్ సిపిటీస్ ఇవ్వాలి, ఓకేనా? సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆల్రెడీ పేషెంట్కి గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ ఉంది, కొలాన్ బ్లీడింగ్ ఉంది, వచ్చింది, కొలనోస్కోపీ చేశాడు, ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ ఇస్తున్నాడంటే అప్పుడు మనం ఇంజెక్షన్కి సపరేట్గా కోడ్ చేయాలి, ఓకేనా? సపోజ్ పాలిపెక్టమీ చేసినప్పుడు బ్లీడింగ్ అయింది అంటే అది సపరేట్గా మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నాడు అంటే అది సపరేట్గా కోడ్ చేయవద్దు. పాలిపెక్టమీ జరిగినప్పుడు బ్లీడింగ్ జరిగితే అది బండిల్ అనమాట ఇంటూ దట్ సర్వీస్. ఓన్లీ పేషెంట్ బ్లీడింగ్తో వచ్చింది, ఇంటర్నల్ బ్లీడింగ్తో వచ్చింది, బ్లీడింగ్ కంట్రోల్ చేస్తున్నా అంటే సబ్క్యూటేనియస్ సబ్ మ్యూకోసల్ ఇంజెక్షన్ ఇస్తున్నా అంటే అప్పుడు సపరేట్గా కోడ్ చేయాలి. ఇంకొకటి 2 సిపిటీస్ వచ్చినాయి అంటే మనం NCCI ఎడిట్స్ చూడాలి, బండ్లింగ్ ఉంటే 59 ఇవ్వాలి, ఓకేనా? అట్లాగే స్నేర్ టెక్నిక్ అని ఉంది పాలిపెక్టమీకి, అబ్లేషన్ ఆఫ్ ట్యూమర్స్ అనమాట, అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ట్యూమర్స్, దానికి ఒక కోడ్ ఉంది. ఫారిన్ బాడీని తీస్తే దానికి ఒక కోడ్ ఉంది. బెలూన్ పెట్టి డైలేట్ చేస్తే దానికి ఒక కోడ్ ఉంది. తర్వాత స్టెంట్ పెడితే దానికి ఒక కోడ్ ఉంది. లేజర్ థెరపీకి ఒక కోడ్ ఉంది. పీటీ మోడిఫై గురించి చెప్పాలి. పీటీ అంటే స్క్రీనింగ్ కొలనోస్కోపీ కోసం వచ్చి అది డయాగ్నోస్టిక్గా కానీ థెరప్యూటిక్గా కానీ కన్వర్ట్ అయితే దాన్ని స్క్రీనింగ్ కొలనోస్కోపీ పీటీ మోడిఫైర్ ఇవ్వాలి ఆ సిపిటీకి, ఓకేనా? సపోజ్ స్క్రీనింగ్ కొలనోస్కోపీకి వచ్చింది, పాలిప్ ఉంది, పాలిపెక్టమీ చేస్తున్నాడు, అప్పుడు ఇన్ దట్ కేసెస్ వీ హ్యావ్ టు గివ్ పాలిపెక్టమీ